పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని అనిత అంటుంది. మరి పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాకపోతే రౌడీ షీట్లకు ఇచ్చే పెరోలా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే పీపీపీ అంటే ప్రైవేటీకరణ అని అందరికీ తెలుసు. రోజా గారికి ఏం తెలుసో ఆమెం చదువుకునిందో నాకైతే అవగాహన లేదండి. ఏంట్రా నాయన, ఒక లాజిక్, చిన్న లాజిక్ కూడా తెలియకుండా ఈమె 2 సార్లు ఎమ్మెల్యేగా చేసింది, ఒకసారి మంత్రిగా చేసింది, ఏపీఐసి చైర్మన్ గా చేసింది. ఇంక పీపీపీ అంటే తెలియదా? పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నువ్వెట్ట ప్రైవేటీకరణ అంటావు? పీపీపీ అంటే ఏంటి? ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం కట్టేది, ప్రైవేట్ సంస్థలు నిర్వహించేది, ప్రభుత్వ నిబంధనలకు లోబడి. క్లారిటీగా ఉంది. ఎగ్జాంపుల్ నేషనల్ హైవేస్. ఈ రోజు నేషనల్ హైవేస్ ఉన్నాయి, అవి పీపీపీ మోడల్లోనే కడతారు. అవి ప్రైవేట్ వాళ్ళవా? ప్రైవేట్ రోడ్లు అవి? చెప్పు, తెలీదా నీకు? ప్రైవేటీకరణ అంటే ఏంటో తెలుసా? పూర్తిగా ప్రైవేట్ కి ఇచ్చేయడం, ప్రభుత్వానికి సంబంధం ఉండదు, పూర్తిగా ప్రైవేట్ కంపెనీ చేస్తుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని భారతీయ సిమెంట్ పార్ట్నర్ అయిన ప్రైవేట్ సంస్థకు అమ్మేయాలనుకున్నాడు చూడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు. అది ప్రైవేటీకరణ అంటే. తెలుసుకో. పీపీపీ అంటే ప్రభుత్వ స్థలం సౌకర్యాలు కల్పిస్తుంది, స్థలం సౌకర్యాలు కల్పిస్తుంది. ప్రైవేట్ సంస్థ పెట్టుబడి పెడుతుంది, నిర్మిస్తుంది. ఆ తర్వాత ఆధిపత్యం ఎవరిది? ప్రభుత్వానిది. నిర్వహణ మాత్రమే ప్రైవేటు సంస్థది. మైకులు ఉన్నాయి కదా, మీడియా ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది బయటకు వచ్చి మాట్లాడితే జనాలు తరిమి కొడతారు. గుర్తుపెట్టుకోండి. నీ నియోజకవర్గంలోనే నేషనల్ హైవేస్ వెళ్తున్నాయి కదా, అవి పీపీపీ మోడల్లోనే కదా కట్టింది. నీకు తెలియదు? ఆ రోడ్ల పైన పోతూ ఉన్నావు కదా. అవునులే, ఆ రోడ్లో పోయేప్పుడు రోడ్లు బాగున్నాయి, కమిషన్ల గురించి ఆలోచిస్తా ఉంటావు.